షిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపావో సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గము చూపుమయా. షిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఈరోజు గురువారం కదండి, పూజ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేస్తే ఇంకేముందండి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి తినడం, తోముకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం, ఇవే కదండి. మొదలైంది ఇంకా మన తిండి స్టార్ట్. ఈరోజు వచ్చి బ్రేక్ఫాస్ట్లోకి నేను టిఫిన్ ఏం చేయలేదండి. బాబ్జీ గారు అయితే ఈరోజు కూడా తెల్లవారుజామున వెళ్ళారు. ప్రవీణ్ కూడా ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా పెద్దోడు ఉన్నాడు, వాడిని లేపితే ఇదిగో ఇలా ఏదో తెచ్చాడు. చూడాలి ఏం తెచ్చాడో మరి. బరువుగానే ఉందిరండి. పెద్దోడు కొంచెం తిండి విషయంలో అయితే మంచిగానే తెస్తాడు. ఎందుకంటే చెప్పాను కదా, వాడు అన్నీ తినడని చెప్పేసి ఏమన్నా స్పెషల్ తెచ్చాడేమో చూద్దాం ఉండండి. కట్ చేస్తే తీరా స్పెషల్ ఏమన్నా ఉందా ఏంటి అని ఓపెన్ చేస్తే ఏముందో చూసారా, ఇడ్లీ ఉందండి బాబు. అబ్బా, ఇడ్లీయా అనుకుంటూ ఏం చేస్తాం, ఇంకా తినాలి కదా. తినకపోతే కడుపు ఊరుకుంటుందా? ఊరుకోదు. షుగర్ ట్యాబ్లెట్ వేసేసుకుని ఇడ్లీ అయితే తినేస్తున్నాను అన్నమాట. మీరు చూసేయండి. అవును, మీరందరూ టిఫిన్లు చేశారా? ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. అబ్బో, ఈ డైలాగ్ చెప్పడం మర్చిపోయానండి ముందు. సర్లే ఎన్నో అనుకుంటాం కానీ ఇప్పుడైతే మీరందరూ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇకపోతే మనం ఇడ్లీని చట్నీలు తాణవాడించేసి టిఫిన్ అయితే చేసేస్తూ ఉన్నాము. పర్లేదండి, బాగానే ఉంది. ఒక్కో రోజు ఉప్పు ఉండదో, కారం ఉండదో, చట్నీలో చప్పగా ఉంటుంది. వాళ్ళు ఉప్పు వేడి మర్చిపోతారా ఏంటో. ఒక్కో రోజు ఇడ్లీ ఏమో పొల్లగా ఉంటుంది. కానీ ఇది బాగానే ఉందండి. వేడిగా తెచ్చాడు. వేడిగా ఉంటే ఎలాగున్నాయా కానీ కొంచెం ఇష్టంగా తింటామండి మేము. మాకు బాగా వేడిగా తినడం అనేది ఎప్పటి నుంచో అలవాటు అన్నమాట. వేడిగా ఉన్నది ఏదైనా ఇష్టపడే తింటాం. ఇష్టమైనదైనా కష్టపడైనా మొత్తం మీద తినాలి కదండి, లేకపోతే కడుపు ఊరుకోదు కదా. ముందే చెప్పాను కదా. మొత్తానికి టిఫిన్ అయితే కానిచ్చేస్తుంది అమ్మాజీ గారు కష్టపడి. ఓకేనా, ఇంకేంటి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేముంటుందండి, బ్రేక్ఫాస్ట్ అయిపోతే మళ్ళీ లంచ్. ఇంక ఇదే చెప్పాను కదా, ఇంకా హౌస్ వైఫ్ అంటేనే అదిగోండి టిఫిన్ అయితే అయిపోయింది. ఇకపోతే కాఫీ అయితే పెట్టనండి. కాఫీ ఆయన ఉంటే కలుపుతాను కాబట్టి ఇద్దరు కలిసి తాగుతాము. ఆయన లేకపోతే కాఫీ అయితే పెట్టను అనమాట. అంత అలవాటు ఉండదు నాకైతే. ఆయన ఉంటే ఆయనకు పెడతాను కాబట్టి కొంచెం నేను కూడా తాగుతాను అన్నమాట. లేదంటే కాఫీ అంతా ఖచ్చితంగా ఉండాలి అని అయితే ఏముండదు. ఇప్పుడైతే ఇంక నేను కాఫీ అయితే కలుపుకోను. కాసేపు రెస్ట్ తీసుకోవడమా, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసుకోవడమా, ఇలా పనులు ఉంటాయి కదండి, అవి చేసుకుని తర్వాత మళ్ళీ 11:30 అలా టైంకి మళ్ళీ కుకింగ్లోకి వస్తానన్నమాట. చూడాలి. కూరగాయలు తేడానికి వెళ్ళాడు పెద్దోడు, ఏం చేస్తాడు. ఇదిగోండి, ఈలోపు అయితే లైన్మెన్ గారు వచ్చి పిలిచారు. ఏంటబ్బా అంటే, మీ మీటర్ ఆగిపోయిందండి, మీటర్ మార్చేస్తున్నాం అంటున్నాడు. ఇప్పటికే ఈ మీటరే మాకు ఏమీ లేకపోయినా బోళ్ళంత కరెంట్ బిల్లు వచ్చేస్తుందండి బాబు. మళ్ళీ కొత్త మీటర్ ఏంటంటే ఆగిపోయిందండి, ఆగిపోయినప్పుడు మీరు తీసేయాలి కదా అంటూ వచ్చాడనమాట. అదిగోండి కొత్త మీటర్ అయితే వేస్తున్నాడు అనమాట. ఆయన పేరు రామకృష్ణ, లైన్మెన్ రామకృష్ణ. వీడు మా పెద్దోడు, మీకు తెలిసిందండి. ఏసీ లేదు, అలాంటి ఏమి లేదు. అదన్నమాట అండి. ఫ్యాన్లే 3 ఫ్యాన్లు రాత్రి. చూద్దాం ఈసారి బిల్లు ఎలా వస్తుంది. ఎలా వచ్చినా తప్పదు కదండి, కరెంట్ లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేం కదా. ఈ వాయిస్ ఇచ్చేటప్పుడే నేను ఫ్యాన్ కట్టే ఉంటానండి. ఈ లోపల తడిసి ముద్దయిపోతూ ఉంటాను కరెంట్. అలాంటప్పుడు ఎంత అయితే మాత్రం తప్పుద్దండి, ఎంత బిల్లు వస్తే మాత్రం తప్పుద్ది చెప్పండి. మాకు ఏసీ లేదు, ఇన్వర్టర్ లేదు, కరెంట్ కుక్కర్ లేదు, ఏమీ లేదయ్యా బాబు, మాకు ఎందుకు అలా వచ్చేస్తుందంటే, వాషింగ్ మిషన్ ఉందా, వాషింగ్ మిషన్కే వచ్చేస్తుంది అంటున్నాడు. వాషింగ్ మిషన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఇన్వర్టర్లు ఉంటున్నాయి, కరెంట్ కుక్కర్లు ఉంటున్నాయి, ఏటమ్మా బాత్రూంలో గీజర్లు ఉంటున్నాయి. వాళ్ళకి ఎంతో రావట్లేదు, మాకెందుకో మరి మేమేమో బలిసిన వాళ్ళు అనుకుంటుందో ఏటో ఈ కరెంటు. మాకు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేస్తుంది. ఏం చేస్తామని చెప్పాను కదా.
ఎంత వచ్చినా తప్పదు కదా, కరెంట్ లేకుండా 10 నిమిషాలు కూడా ఉండలేం కదా మరి. మొత్తానికైతే మీటర్ అయితే మార్చేసాడు ఆయన. కట్ చేస్తే కూరగాయలు ఏం తెచ్చాడు అనుకుంటున్నారు, చూసేద్దాం రండి. బనానా అంటే పచ్చి అరటికాయలు అండ్ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తెచ్చాడు. వాళ్ళ డాడీ అయితే పెద్ద కవర్ తెస్తారు. వీళ్ళకి చెప్తే మరి వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు పాపం. అరటికాయలు తెచ్చాడండి. సరే ఏం చేద్దామంటే కర్రీ చేస్తే ఎవరు తినరు, మళ్ళీ అరటికాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు ముక్కలుగా కట్ చేసి, వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. ముక్కలుగా కట్ చేసి పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం పసుపు వేసేసి ఈ ముక్కల్ని అందులో వేసి ఉడికించేస్తానన్నమాట. మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, 2 విజిల్స్. మరి మెత్తగా అయిపోతాయండి కుక్కర్లో. మరీ అంత మెత్తగా ముద్దలాగా అయిపోతే నాకు నచ్చదు. కొంచెం డ్రైగానే ఉండాలి ఫ్రై నాకు. అందుకని చెప్పేసి నేనైతే మామూలుగానే ఉడికించుకుంటున్నాను. కొంచెం మెత్తపడితే సరిపోతుంది అన్నమాట నాకు. ఈ ఉడికించుకొని ఈలోపు పక్కనైతే రైస్ ఉడుకుతుంది. ఎంత వంట అయినా కానివ్వండి అరగంటకు మించి కిచెన్లో ఉండలేను. ఆ అరగంటకి కూడా కిచెన్లో ఉండలేకపోతున్నానండి. ఏమిటో మరి ఒంట్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక 3-4 డేస్ నుంచి చాలా అంటే చాలా వీక్నెస్ అనిపిస్తుంది. ఇవి దేనికనుకుంటున్నారా, పచ్చిమిరకాయలు కాల్చుకున్నాను, కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసుకుని దంచుకుంటాను అనమాట. ఈ వేపుల్లోకి కాంబినేషన్గా ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట అండి. మా ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా సింపుల్ అండి. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు కాల్చేసుకుంటే, వంకాయ ఉంటే వంకాయ కూడా కాల్చుకుని వేసుకోవచ్చు. వంకాయ లేదు ప్రస్తుతానికి, అయినా సరే మాకు చెప్పాను కదండి మా బాబు గారు, కొట్టి పచ్చిమిరకాయ కాల్చి వేసేసిన చాలా నచ్చేద్దని చెప్పేసి ముందు చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను. ఒక 1/2 లీటర్ పచ్చి పులుసు చేసుకుంటున్నాను నేను, అరటికాయ వేపుల్లో కాంబినేషన్గా. దాంట్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాను, కొంచెం అంత బెల్లం, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా అది కూడా దంచేసుకున్నాను. ఈ దంచుకున్న పచ్చిమిర్చిని ఆ చింతపండు రసంలో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదండి ఈ పచ్చి పులుసు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను వీడియోస్లో, కొంతమంది మళ్ళీ దీంట్లో తాలింపేస్తారు. తాలింపేస్తే అది పచ్చి పులుసు ఎలా అవుతుందండి, అండ్ ఒట్టిగా పచ్చిగా చేస్తాం కాబట్టి పచ్చి పులుసు అంటాం. అంతే కదా, తాలింపేస్తే అది పచ్చి పులుసు ఎలా అవుతుంది, కాదు కదా. అదిగోండి అంతే. దీంట్లో మనం ఒక ఆనియన్ కట్ చేసుకుని, ఒకటే మీ ఇష్టం, మీరు ఎక్కువ కలితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేస్తానులేండి, నాకు అన్నీ కూడా పొదుపు ఎక్కువ అమ్మాజీకి. ఒక ఆనియన్ కట్ చేసుకుని వాటిని కొంచెం ఇలా నలుపుకొని వేసేసుకుంటే ఆ టేస్ట్ బాగా దిగుతుంది. దీంట్లో కొంచెం వేయించిన జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోవాలండి. వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే ఆ టేస్టే వేరన్నమాట. ఇప్పుడు వేసేస్తాను చూడండి. తర్వాత ఉప్పు కారాలు సరిపోయినాయి లేదని చూసుకోవడం. ఒకవేళ కారంగానే ఉండాలండి, కారంగా ఉంటేనే నోటికి సైగా ఉంటుంది అనమాట. కారం ఒకవేళ తక్కువైతే ఇంకో మిరపకాయ కాల్చుకుని వేసుకోండి. నాకైతే సరిపోయింది, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. తీపి కూడా మీ ఇష్టం, మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి. జీలకర్ర పొడి మాత్రం మస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. పచ్చి పులుసు రెడీ అయిపోయింది, ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు. వంకాయ ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చు, వంకాయ లేదు కాబట్టి ఇలాగే చేసేసాను. ఈ పచ్చి పులుసు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. మా మామగారి దగ్గర నుంచి మా మరిదిగారులకి అందరికీ. మా మరిదిగారు అయితే చుక్కల పులుసు అనేవాడండి, ఎందుకంటే చుక్కల్లాగా పైకి తేలుతాయని ఉల్లిపాయ ముక్కలు. చుక్కల పులుసు అనేవాడు అనమాట. ఓహో ఈరోజు చుక్కల పులుసా అనేవాడు అనమాట ఎప్పుడైనా చేస్తే. కట్ చేస్తే ఇదిగోండి అరటికాయ ముక్కలు అయితే ఉడికించేసుకున్నాను కదా. ఉడికిన అరటికాయ ముక్కల్ని తొక్కలు వలిచేసుకుని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట అండి. మరీ ఎక్కువ మెదపకూడదు, మరీ ఎక్కువ మెదిపితే ముద్దగా అయిపోతుంది, మళ్ళీ అప్పుడు ముద్దకూర అయిపోద్ది అనమాట. ముద్దకూర ఏమో ఉంటుందండి, ముద్దలాగా అన్నంలో కలుపుకోవడానికి. ఇలా డ్రైగా ఫ్రైగా ఉంటేనే నాకు ఇష్టం. మరి మీకు ఎలా ఇష్టమో అది కూడా నాకు కామెంట్ చేయండి. కొంచెం అలా జస్ట్ అలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం గరిటతో కలిపేటప్పుడు ఇంకాస్త స్మాష్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. దీంట్లోకి తాలింపు ఏంటంటే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి చీలికలు, ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు. పొట్టు మినపప్పే బాగుంటుందండి, ఏ పోపులకైనా పొట్టు మినపప్పే బాగుంటుంది. ఎవరో బట్టలు ఉతికేసుకుంటున్నారు, ఆ సౌండ్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది, ఏమనుకోకండి. పల్లెటూరు కదండి, మరి ఏదో ఒకటి అలా వస్తూనే ఉంటాయి సౌండ్స్. అవి వస్తున్నాయని నేను ఎడిటింగ్ చేసుకోకుండా కూర్చుంటే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదిగోండి అలా మొయ్యంగా స్మాష్ చేశాను, మరీ మెత్తగా కాకుండా. ఆయిల్ అయితే కాగుతుంది. ముందుగా కొంచెం వెల్లుల్లిని అయితే వేసేస్తున్నాను. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు, వారాలు చేసేవాళ్ళు మానేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఈరోజు ఏ వారం, బుధవారం చేశాను ఇది, అందుకు నేనైతే వేసుకుంటున్నాను అనమాట. ఎడిటింగ్ అయితే గురువారం కాబట్టి సాయిబాబా పూజ అది కలిపాను దీంట్లో, అదనమాట. పోపులు అన్నీ వేసేసానండి. వెల్లుల్లి వేగిన తర్వాత మిగతా పోపులన్నీ వేసేసుకున్నాను.
చూడండి గొట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే కిటికీ తలుపులు వేసేసి ఉన్నాయి. కిటికీ తలుపులు ఇస్తులోకి చిన్న చిన్న పెళ్లి పిల్లలు ఉండవు తిరుగుతున్నాయండి ఇక్కడ మా ఇంటి దగ్గర. కిటికీలోంచి లోపలికి వచ్చేసి ఆ డబ్బాలన్నీ పడగొట్టేస్తున్నాయి. అందుకని కిటికీ వేసేస్తే ఇగోండి గొట్టు వచ్చేస్తుంది, నాకు దొగ్గు వచ్చేస్తుంది. అది బాగా వేగిపోయినాయి కదా పోపులు. మీకు ఇష్టమైతే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఆనియన్ వేయలేదు. ఇప్పుడు మనం ఆ స్మాష్ చేసి పెట్టుకున్న ఆ అరటికాయ ముద్దని ఇందులో వేసేసుకోవడమే. ముందు సాల్ట్ వేసేస్తున్నాను. కావాలంటే మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాగూ పసుపు వేసి ఉడికించాను కదా, ఇంక పసుపును కూడా యాడ్ చేయట్లేదు అన్నమాట అండి. అంతే, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా వేయించుకుంటే ఇంకాస్త డ్రైగా వచ్చేస్తుంది. అద్దరిపోయే అరటికాయ ఫ్రై అండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదా, చేస్తే కామెంట్ చేయండి. చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇక ఆవు పెట్టిన కూర, అరటికాయ ఆవు పెట్టిన కూర, ముద్ద కూర అంటారు, అది ముద్దగా అయిపోతుందండి. ఎందుకంటే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తారు. అది నాకు అంతగా నచ్చదు. మనకి ఎలాగో కాంబినేషన్ పచ్చి పులుసు చేసుకున్నాం కాబట్టి ఇలాగ డ్రైగా ఫ్రై చేసుకుంటేనే నాకు ఇష్టం. అందుకే ఇలాగే చేశాను. మీరు ఎలాగే చేస్తారా? ఎవరైనా ఇలా చేస్తారా, చేయరా? అది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. చూడండి నా అవతారం ఎలా ఉందో. సరిగ్గా ఇంకా అరగంట కూడా కిచెన్లో ఉండడానికి ఎలా పడితే అలా అయిపోతుందండి. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అక్కడికే అడిగాను, మా పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాడు ఒక రూమ్లో, ఈడు ఒక రూమ్లో పడుకున్నాడు. చిన్నోడైతే వచ్చి నా దగ్గరే పడుకున్నాడు. కొంచెం హెల్ప్ చేయండి రా అన్నాను. లేదంటే వంట మీరు చేసి ఒక్కోసారి చేస్తారు, వాళ్ళకి మూడు ఉంటే వాళ్ళు చేస్తారు. చేయండి అంటే నేను చేయను, కావాలంటే నేను క్యాంటీన్లో తినేస్తాను అని మా పెద్దోడు అన్నాడు. చిన్నోడేమో నేను చెయ్యను, నేను సంతర్పణకి వెళ్ళిపోతాను చిన్నోడు అన్నాడు. సరే, వాళ్ళకి తప్పుద్ది, మరి నాకు తప్పుద్దా అండి? నాకు తెలియదు కదా, తప్పదు కదా. హెల్త్ బాగోపోయినా లేచి చేసుకోవాల్సిందే. మరి నా కోసం ఇంకో జీవం ఉన్నది కదండి. మా వారు వస్తారు కదా, పాపం పొలానికి వెళ్ళారు. 1 గంటకో 2 గంటలకో అలసిపోయి ఎండ చూస్తే మండిపోతుంది. అలసిపోయి వచ్చిన మనిషికి వేపుడంటే గొంతు దిగదు. ఆయనకి పచ్చిపులుసు ఇష్టం కాబట్టి పచ్చిపులుసుతో తినేస్తారనుకోండి. అదే చెప్తున్నాను, మనకి అవసరమైనప్పుడు హెల్ప్ చేయరు, చేస్తారు. పిల్లలు మంచి పిల్లలే, చాలా మంచి పిల్లలు. ఒకరోజు నన్ను పడుకోమని నేను మొబైల్ చూసుకుంటున్నా, టీవీ చూస్తున్నా కూడా వాళ్ళకి నచ్చితే వంట చేసేస్తారు. చేయమన్నప్పుడు చేయరు, అవసరమైనప్పుడు చేయరు. నాకు చాలా నీరసంగా ఉందండి వంట చేసేటప్పుడు. సరిగ్గా 12 అయింది. అదిగో చూడండి ఎలా అయిపోయింది. ఒళ్ళంతా చెమట పట్టేసింది అంటే తేడా వచ్చేద్దండి. అయితే వంట ఇంకా పూర్తి అవ్వలేదని ఇంకా అలాగే ఉండిపోయాను వంటింట్లో. ఇంకా 12 అయ్యేసరికి 11:30కే వచ్చాను కిచెన్లోకి. 12 అయ్యేసరికి ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఫ్యాన్లు వేసేసుకుని చాపేసేసుకుని పడుకుండిపోయానండి. ఎందుకంటే సెలవు రూమ్లో వాళ్ళు పడుకున్నారు కదా, ఇంక హాల్లో చాపేసుకుని పడుకుండిపోయాను అనమాట. అదొక రకమైన నొప్పిలాగా స్టార్ట్ అయ్యింది అన్నమాట ఛాతీలో. ఆ నొప్పి ఏంటి అర్థం కావట్లేదు. కనీసం మంచినీళ్ళు ఇమ్మందా అన్నా నాకు పిలవడానికి ఓపిక లేదు, అంతలాగా అయిపోయిందండి. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటి? షుగర్ అట. షుగర్, దట్ ఈజ్ కాల్డ్ షుగర్ అంటారు కొంతమంది. ఎందుకండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందిలేండి. ఇవన్నీ సర్వింగ్ బౌల్లోకి అది తీసేసాను, కానీ ఈలోపు చాలా అంటే చాలా నీరసంగా అయిపోయిందనమాట. అదిగోండి తీసి పక్కన పెట్టుకుంటే అలా ఉన్నాయి. చూడడానికి బాగున్నాయి, తినడానికి కూడా బాగానే ఉన్నాయిలేండి. సర్లే 1:30 ఆ టైంకి వచ్చారు బాబ్జీ గారు. ఏంటి అలా అయిపోయావంటే, ఏమండి నాకేం తెలియట్లేదు, ఇలాగ నొప్పి వచ్చేస్తుందంటే అది గ్యాస్ట్రిక్ నొప్పి అయ్యి ఉంటుంది, ఏం కాదు, కొంచెం తింటే సర్దుకుంటుంది అన్నారు. తిన్నా కూడా తగ్గలేదండి. ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళానులేండి. అదిగోండి హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాబా చిన్న చిన్న పిల్లలు చేతులకి సూదులు పెట్టుకొని ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నాకైతే చాలా అంటే చాలా జాలేసింది. జ్వరాలండి, అందరికీ జ్వరాల వల్ల పాపం టైఫాయిడ్లు, డెంగ్యూలు, ప్లేట్లెట్స్, ఏవేవో రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారనమాట అక్కడ. అవన్నీ చూసి అయ్యయ్యో చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారో అనిపించింది. ఇంకపోతే నాకు గ్యాస్ట్రిక్కే అయ్యి ఉండొచ్చు అన్నాడు. ఒకవేళ గ్యాస్ట్రిక్ కాకపోతే మాత్రం హార్ట్కి టెస్టులు చేయించాలనేసి టెస్టులకి అయితే రాసిచ్చారు. తర్వాత లేదండి నాకు షుగర్ కూడా ఉందంటే అప్పుడు షుగర్ టెస్ట్ చేయించారనమాట. షుగర్ అయితే ఎక్కువే ఉండిందిలేండి, 370 ఉంది. అలా ఉన్నప్పుడు ఇన్ని కాంప్లికేషన్స్ ఉండడంలో ఇంకా తప్పేం లేదులేండి. షుగర్ ఎక్కువైనప్పుడు రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి కదా. ఆ దిక్కుమాలిన షుగరు వచ్చిందంటేనే మన పని అయిపోయినట్టే లెక్క. ప్లీజ్ ఎవరైనా సరే పిల్లలు జాగ్రత్తగా ఉండండి. షుగర్ రాకుండా ఏమేం చేయాలో అవన్నీ ఇప్పటి నుంచే ట్రై చేయండి. షుగర్ వచ్చిందంటే మీ చేతుల్లో ఏమీ ఉండదు, అంతా ఇంకా దాని చేతుల్లోకే వెళ్ళిపోతుందనమాట. అవి తింటే ఇవి తింటే తగ్గుద్ది, కంట్రోల్ అవుతుంది అంటారు, కానీ ఎందుకు పెరుగుద్దో తెలీదు, సడన్గా పెరిగిపోయింది నాకైతే. అయితే 3-4 డేస్ నుంచి నాకు కొంచెం అన్హెల్తీగానే ఉంటుందండి.
కాళ్ళు లాగడం, అరికాళ్ళు మంటలు, కాలి వేళ్ళు సలుపులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అది మిషన్తో చేపిస్తే ఎక్కువ చూపించింది కదండి. మళ్ళీ మార్నింగే ఇలాగా పరగడుపునే ఫాస్టింగ్ మళ్ళీ ఒకసారి చేయించానండి. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ 1.5 అవర్కి వెళ్ళి మళ్ళీ చేయించాను. చూడాలి ఈ రిపోర్ట్స్ ఎలా వస్తాయో, దాని తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తాను. ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను చూపించట్లేదండి. కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని చెప్తున్నాను. ఇంకా నాకు ఎలాగూ వీలవదు, మీరైనా చూసేవాళ్ళు ప్లీజ్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. షుగర్ రాకుండా ఏమేం చేయాలన్నది ఎప్పటి నుంచి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నమాట. అదిగోండి పొడుస్తున్నాడు, ఏం చేస్తాం, చెయ్యి ఇచ్చేయాలి. మార్నింగ్ కూడా అదే చేతికి పొడిచారు, ఇది రెండోసారి కూడా అదే చేతికి. ఎందుకంటే ఈ చేతికి అవ్వదు, ఎందుకో తెలియదు, కుడి చేతికి నరం దొరకదు అనేసి అంటాడు ఆ అబ్బాయి. మార్నింగ్ అదే చేతికి, మళ్ళీ 1.5 పోయిన తర్వాత వెళ్తే కూడా అదే చేతికి పొడిచారు. చెప్పాను కదండి, ఇంకా మన చేతుల్లో ఉండదు, అంతా దాని చేతుల్లోకి లాగేసుకుంటుందండి. సరే అండి, ఉంటానైతే ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.